రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ప్రస్తుత వర్షాకాలంలో నేను సాగు చేసినటువంటి చిట్టుపట్టి విత్తన రకాన్ని అయితే కోత కోయడం అయితే పూర్తయిపోయిందన్నమాట. దిగుబడి వచ్చింది. అలాగే మనకు ఈ చిట్టుపట్టి విత్తన రకం ఏ విధంగా అనిపించింది, అసలు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియో అయితే తెలియజేస్తాను అనమాట. ప్రస్తుత వర్షాకాలంలో మీరు సాగు చేసినటువంటి ఏదైతే విత్తన రకం ఉందో అది ఎంత దిగుబడి వచ్చింది, మీకు ఏ విధంగా అనిపించింది అనే దాని గురించి కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, నేనైతే చిట్టుపట్టి విత్తన రకాన్ని అయితే కోత కోయడం అయితే పూర్తయిపోయింది అనమాట. అయితే దాదాపుగా నేను కోత కోసి కూడా మనకు 10 రోజుల సమయం అయితే పూర్తయిపోయింది. నేను పోయిన నెల 25వ తారీఖున అయితే కోత కోయడం అయితే పూర్తయిపోయింది అనమాట. మనకైతే ప్రస్తుతం మనకు ఏదైతే తుఫాన్ వచ్చిందో అంతకు ముందే కోత కోయడం అయితే పూర్తయిపోయింది అనమాట. ప్రస్తుతం మనకు వర్షాకాలంలో అయితే వర్షాలు అయితే విపరీతంగా రావడం వల్ల మనకు కొంచెం దిగుబడి కూడా తక్కువ వచ్చిందని చెప్పవచ్చు అనమాట. పంట అయితే ఏ విధంగా అయితే నష్టం అయితే కాలేదనమాట. నాకు కోత సమయంలో మనకైతే మంచి వాతావరణం లేకపోవడం వల్ల నేనైతే కోత అయితే కొద్దిగా ఆలస్యమైందని చెప్పవచ్చు అనమాట. అయితే మనకు మంచి రేటే వచ్చింది. మనకు ముఖ్యంగానైతే నేను తీసుకుపోయినటువంటి ఏరియా ప్రకారంగా అయితే మనకు వచ్చేసిన రేట్ వచ్చేసి కింటాకి అయితే 2450 రూపాయలు ఒక రేటు, అలాగే 2400, నెక్స్ట్ వచ్చేసి 2380 ఈ విధమైనటువంటి 3 రేట్లు అయితే పడడం అయితే జరిగిందనమాట. అయితే నాకు చిట్టుపట్టి గత వర్షాకాలంలో నేను 1 ఎకరాన్నర మాత్రమే సాగు చేయడం జరిగింది. నాకైతే మంచి దిగుబడి వచ్చిందనమాట. దాని ప్రకారం మాత్రమే నేను ఈ వర్షాకాలంలో చిట్టుపట్టిని అయితే ఎంచుకోవడం జరిగింది. అయితే గత వర్షాకాలంలో నాకు ఎకరా 35 క్వింటాలు రావడం అయితే జరిగింది. ఎందుకంటే మనకైతే వాతావరణం అంటే మనకు మంచిగా అనుకూలించింది. ఎందుకంటే వర్షాలు అయితే ఎక్కువ లేవు అనమాట. అయితే ఈసారి వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు విపరీతమైన వర్షాల వల్ల ఏమవుతుందంటే మనకు కంకిలు అయిన తర్వాతకి మనకు ఈ పుప్పడి ఏదైతే ఉందో అదైతే రాలిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రస్తుత వర్షాకాలంలో వచ్చినటువంటి వర్షాల వల్ల ఏమైందంటే మెయిన్గా దిగుబడి అయితే తగ్గిందని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఈ వర్షాలు ఉండడం వల్ల మనకు మెయిన్గా ఏంటంటే ఈ తెగుళ్ళు అనేది ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే ఈ వాతావరణం ఎప్పుడు ఇలాగే మబ్బులతో ఉండడం వల్ల ఏమవుతుందంటే అంటే వేడి కూడా గింజ అనేది వేడిని కూడా పోతుంది అనమాట. దీనివల్ల మనకైతే కొంచెం వేడి కూడా తక్కువ వచ్చిందని చెప్పవచ్చు అనమాట. మెయిన్గా అయితే మనకు వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు అలాగే మనకు మంచి వాతావరణం అనుకూలించినప్పుడు ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే వస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను అయితే వ్యవసాయం అయితే చేయడం జరుగుతుంది. మనకు దొడ్డి వరి రకాలు సాగు చేసినప్పుడు కూడా దాదాపుగా 30 క్వింటాల దిగుబడి పైన అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే మెయిన్గానైతే ఈ చిట్టుపట్టిలో నేను మెయిన్గా గమనించిన విషయాలు ఏంటంటే మనకు అంటే గింజ కూడా మనకు అంటే వాతావరణం అనుకూలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా వేడి కూడా ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మనకు కొద్దిగా వర్షాలు ఎక్కువగా వచ్చినా కానీ మనకు కింద పడకుండా ఉండడం అనేది ఒకటైతే గమనించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే దోమ కూడా మనకైతే తక్కువగానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మొగిపురుగు ఉధృతి కూడా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ మనకు మెయిన్గా వస్తున్నటువంటి తెగుళ్ళు చూసుకున్నట్లయితే చిట్టుపట్టి విత్తన రకంలో మనకు ఫాస్ట్గా వచ్చేసి పాంపడ తెగులు అయితే ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి తెగులు ముఖ్యంగా ఏంటంటే కాటుక తెగులు కూడా మనకైతే కొంచెం ఇబ్బంది పెట్టిందని చెప్పవచ్చు అనమాట. మనకు ఎప్పుడైతే కంకులు బయటకు వచ్చినాయో అప్పుడు వర్షాలు ఉండడం వల్ల మెయిన్గా మనకైతే కాటుక తెగులు అయితే అటాకింగ్ అయితే కావడం అయితే జరిగిందన్నమాట. అంటే కొద్దిగా పర్సెంటేజ్ అయితే వచ్చింది. నేను స్ప్రే కూడా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ స్ప్రేకి సంబంధించిన మన వీడియో అయితే చేయలేదన్నమాట. నేను మెయిన్గా వచ్చేసి మనకు పూర్తిగా కంకులు బయటకు వచ్చిన తర్వాతకి ప్రొపైనపాస్ అలాగే మనకు ఇది ఏదైతే ఉందో టెల్ట్ మనకు ఇది ప్రాపికొనజోల్ అనేది ఉంటుందన్నమాట. 25% వేసి మనకు దీని అయితే స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట. అంటే లాస్ట్ మూమెంట్లో నేను ఏదో స్ప్రే చేయడం జరిగింది. మనకు పర్వాలేదు, మనకైతే మంచిగానే అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంకా క్వాలిటీ బాగా రావాలనే ఉద్దేశంతో నేనైతే స్ప్రే చేయడం జరిగిందనమాట. నాకు తెలిసి ఓవరాల్గా ఈ వర్షాకాలంలోనైతే నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని అయితే సాగులోనైతే అనిపించింది. కాకపోతే ఏంటంటే కొద్దిగా దిగుబడి మాత్రమే తక్కువ వచ్చింది. ఒక ఎకరాకు చూసుకున్నట్లయితే అంటే 28 క్వింటాలు అయితే రావడం జరిగింది. ఒక ఎకరాకు దాదాపు ఏంటంటే 27 క్రాస్ అయింది. కాకపోతే ఏంటంటే మనకు 28గా అంచనా వేసుకోవచ్చు. 170 క్వింటాలు దాదాపుగా 170 క్వింటాలు అయితే కావడం జరిగిందనమాట. అయితే ప్రజెంట్ మనకు ఏది సన్న రకంలో ఏంటంటే మనకు ఇది మిషన్స్ ఇవి ఖర్చు కొంచెం అంటే మనకి ఎట్లున్నా వర్షాకాలం అనగానే మనకు ఎట్లున్నా చైన్ మిషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా ఏంటంటే దొడ్డు రకాలను సాగు చేసినా చైన్ మిషన్లే పెట్టాల్సి వస్తుంది. సన్న రకాన్ని సాగు చేసినా మనకు ఈ చైన్ మిషన్లే పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని నేనైతే సన్న రకాన్ని అయితే మెయిన్గా ఎంచుకోవడం అయితే జరిగిందనమాట. నార్మల్గా యాజమాన్యం చేసిన 30 క్వింటాలు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ పర్ఫెక్ట్గా వాతావరణం అనుకూలించి మనం పర్ఫెక్ట్గా మనకు మేనేజ్మెంట్ చేస్తాం మాత్రం ఖచ్చితంగా 30 క్వింటాల దిగుబడి ఎటుపోదు అనమాట. తెగుళ్ళు అనేది తక్కువగా వస్తున్నాయి. మనం స్ప్రేలు కూడా చేయకుండా ఏం లేదు. మనకు ఇంకా ఏంటంటే ఖచ్చితంగా మనం
అంటే మనకు ఎరువులు అంటే ఓన్లీ మనకి వర్షాకాలం అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే పైరు అనేది ఎక్కువ ఎత్తు పెరుగుద్ది అనమాట. మనకు నార్మల్గా మా పైరు కూడా ఎక్కువ ఎత్తు పెరిగింది. కాకపోతే ఏంటంటే వర్షాలు కూడా వచ్చినాయి, అతిగా ఎత్తు పెరిగింది ఏదైతే ఉందో అది మాత్రమే కింద పడడం జరిగింది అనమాట. ముందర దున్ని పెట్టిన మళ్ళీ కూడా కొంచెం మురిగి మనకు మంచి బలాన్ని ఇస్తుంది అనమాట. అలాంటి ఒక మడి మాత్రమే ఒక కింద పడిపోవడం అయితే జరిగింది అనమాట. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా ఫీల్డ్ అక్కడక్కడ కొద్దిగా కింద పడింది. మనం నెక్స్ట్ వచ్చేసి అంటే నాకైతే మొత్తం పూర్తిగానైతే ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఎట్లున్నా కొద్దిగా అయితే ఇబ్బంది అయింది. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఓవరాల్గా అంత ఇబ్బంది అయితే ఏం కలగలేదు అనమాట. అయితే నేను ప్రస్తుతం మనకు ఏదైతే రబీ సీజన్ ఉందో దానికి కూడా నార్మల్ అయితే సిద్ధం చేస్తానికి అయితే రావడంతో జరిగిందనమాట. ఆల్రెడీ నేనైతే ఒకసారి దున్నడం జరిగింది. దున్ని కూడా నేను దాదాపుగా ఒక 1 వీక్ అయితే అవుతుందన్నమాట. వరి కోసిన వెంటనే నేనైతే దున్నడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది నార్మల్ కూడా దున్ని ఒక వారం అవుతుంది, మళ్ళీ దున్నడానికి అయితే రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఎలాంటి విత్తన రకాన్ని ఈ రబీలో ఎంచుకుంటున్నాను, ఎందుకు ఎంచుకున్నాను అనే దాని గురించి కూడా పూర్తిగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మరొక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా మనం ఈ చిట్టుపట్టి అనేది కూడా మనకు మన ప్రాంతంలో కావచ్చు, ఇతరత్ర మనకు మిర్యాలగూడ ఏరియాలో అతిగా సాగు చేయడం అయితే జరిగింది ఈ చిట్టుపట్టి విత్తన రకాన్ని. ఎందుకంటే సూపర్ ఫైన్ క్వాలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఏది మనకు ఈ చిట్టుపట్టి విత్తనం కావచ్చు, ఇతరత్ర జై శ్రీరామ్ కావచ్చు, అలాగే చిండ్లు కావచ్చు, ఈ సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది. కాబట్టి మనకు రేట్ అనేది ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మంచి 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 నాణ్యంగా ఉన్నటువంటి వడ్లకు చూసుకున్నట్లయితే 2500 రూపాయల నుంచి దాదాపుగా 2600 రూపాయలు అయితే పడడం జరుగుతుంది ప్రజెంట్ ఈ రోజు వరకు. మనకు ఈ హెచ్ఎండి ఇవి చూసుకున్నట్లయితే కొంచెం మంచి క్వాలిటీ ఉంటే మాత్రం 2400 రూపాయలు కూడా పడుతుందన్నమాట. అయితే మనకు మెయిన్గా ఏంటంటే మనకు సన్న రకాలని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసిందంటే మనకు మిల్లులు అయితే ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. అందువల్ల నేనైతే మనకు సన్న రకాన్ని అయితే ఎంచుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకు దొడ్డు రకాన్ని సాగు చేసినా కానీ మనకు ఖచ్చితంగా 35 క్వింటాల్ దిగుబడి ఎక్కడికి పోదు. కాకపోతే ఏంటంటే ఈ ఒడ్లు ఎండబెట్టడం, అలాగే మనకు కొంచెం ఇది రిస్క్ తోటి కూడుకున్నటువంటి ఎవరు అనుకున్న ఉద్దేశంతో మాత్రమే నేనైతే ఈ సన్న రకాన్ని అయితే ఎంచుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఈ వాతావరణం అలాగే నా ప్రాంతానికి అనుగుణంగా మాత్రం నేనైతే విత్తన రకాన్ని అయితే ఎంచుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మీ ప్రాంతానికి అనుగుణంగా మీరు ఎలాంటి విత్తన రకాన్ని అంటే మనం అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది కలగవద్దు, అందుకనే నేనైతే సన్న రకాన్ని అయితే ఎంచుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మీ ప్రాంతానికి అనుగుణంగా మీరు ఎలాంటి విత్తన రకాన్ని ఎంచుకుంటారు, అలాగే ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది, అలాగే మీకు ఏ విధమైనటువంటి తెగులు వస్తున్నాయి, మెయిన్గా మీరు గమనించిన విషయాలు అనేది కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చిట్టుపట్టి కావచ్చు, అలాగే మనం ఇంతకుముందు నేను సాగు చేసిన హెచ్ఎండి గత రబీలో హెచ్ఎండి అయితే సాగు చేయడం అయితే జరిగిందనమాట. నాకు దాదాపుగా 35 క్వింటాల పైన దిగుబడి అయితే రావడం జరిగింది. అందుకనే ఈ ప్రస్తుత యాసంగిలో కూడా నేను ఎలాంటి విత్తన రకాన్ని ఎంచుకునేదాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. కాకపోతే ఏంటంటే సన్న రకాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏ విత్తన రకాన్ని ఎంచుకుంటా అనే దాన్ని నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఏదైనా విత్తన రకాన్ని సాగు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ విత్తన రకం గురించి పూర్తి వివరాలను తెలుసుకొని మనం సాగు చేస్తేనే మనకైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా మనకు ఏ సమయంలో మనం ఎలాంటి ఎరువులు అందించాలి, అలాగే ముఖ్యంగా తెగుళ్ళు వచ్చినప్పుడు మనం ఎప్పటికప్పుడు గమనించి ఎలాంటి రసాయన మందులు స్ప్రే చేస్తే మనకు కంట్రోల్ చేయొచ్చు అనే దాని గురించి మనకైతే పూర్తి అవగాహన అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు టైం ప్రకారం అయితే మనం అయితే మేనేజ్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. నేను చేసినటువంటి యాజమాన్యం గురించి కూడా నేనైతే అంటే స్ప్రే చేసిన మందుల సమాచారం గురించి కూడా నేనైతే వీడియోల రూపంలో మన ఛానల్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలు కూడా చూడొచ్చు, పర్వాలేదు. మనం అయితే ఈ చిట్టుపట్టి విత్తన రకాన్ని అయితే వర్షాకాలానికి అయితే అనుకూలమైనది సాగు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అతిగా వర్షాలు రావడం వల్ల మనకైతే దిగుబడి అయితే తగ్గిందని చెప్పవచ్చు అనమాట. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మా ఊరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఐకేపీలు కూడా ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు ఏంటంటే ఈ వర్షాల వల్ల ఏమవుతుందంటే ఈ పోసినటువంటి రైతుల గోస అయితే చాలా పెద్దగా ఉందని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే సకాలంలో ఎందుకనే మనకైతే మ్యాచర్ అయితే రావడం జరుగుతుంది. ఈ మ్యాచర్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణం అయితే ఇప్పుడు నార్మల్గా ఉంది. కాకపోతే అంతకుముందు చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 15 రోజుల వరకు కూడా మనకైతే ఈ తుఫాన్ల కారణంగా మనకు అంతకుముందు కావచ్చు ఈ వర్షాలు రావడం వల్ల ఏంటంటే ఎండబెట్టడానికి అయితే చాలా సమస్యలు అయితే ఉంటున్నాయి అనమాట. అందుకని దానిలో దృష్టిలో ఉంచుకొని ఏదైనా అట్లా అవుతాయన్న ఉద్దేశంతో నేనైతే సన్న రకాన్ని అయితే ఎంచుకోవడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే మనం డైరెక్ట్ మనం కోసుకొని వెళ్ళి మిల్లులో అమ్ముకోవడం వల్ల మనకైతే అంత మనం రిస్క్ అయితే ఉండదన్నమాట. మనం కోసి ఐకేపీ తీసుకెళ్ళి ఎండబెట్టి మనం మ్యాచర్ ప్రకారం మనం తూగం వేసుకోవాలంటే చాలా వరకు కష్టం ఉంటుంది. అందుకని నేనైతే ఈ సన్న రకాన్ని మాత్రం ఎంచుకోవడం జరిగింది. ఈ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో చాలా రకాల విత్తన రకాలు అయితే అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చిట్టుపట్టి విత్తన రకాన్ని ఎందుకు ఎంచుకోవాలన్నాం అంటే మనకి ఇది వర్షాకాలంలో మనకు కొద్దిగా వర్షాలు వచ్చినా కానీ క్రింద పడిపోకుండా ఉంటుంది. అందుకని నేనైతే చిట్టుపట్టి విత్తన రకాన్ని ఎంచుకోవడం జరిగింది. కోత పూర్తయిపోయింది. నాకైతే మంచిగా అనిపించింది దొడ్డు రకాలతో పోల్చుకుంటే.
మనకు మెయిన్గా ఏంటంటే మనం విత్తన రకాన్ని ఎంచుకున్నప్పుడే మనకైతే సగం మనం విజయం సాధించినట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు ఆ విత్తన రకం మీద ఆధారపడి మాత్రమే మనకైతే దిగుబడి అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేను మెయిన్గా ఏంటంటే ఆ విత్తన రకాన్ని ఎంచుకున్నప్పుడు పర్ఫెక్ట్గా యాజమాన్యం చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకు నేను కోత కోసిన సంబంధించి అయితే వివరాలు అయితే ఇవన్నమాట. మనకు చూడొచ్చు, మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. నేనైతే నార్మల్ కూడా ఒకసారి అయితే దున్నడం జరిగింది, మళ్ళీ దున్నడానికి అయితే ట్రాక్టర్ తీసుకుని అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ మనం ఎందుకంటే మనకు తొందరగా మురుగుతేనే కొయ్య దాదాపుగా ఏంటంటే మనకు దాదాపుగా చాలా పైకి అయితే కోయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే అది మనకు మురుగుతూనే మనం ఒడ్లు పోయడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకనే తొందరగా మురగడానికి మనం అయితే తొందరగా దుంతే మాత్రం తొందరగా మనకు భూమిలో కలిసిపోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేను మళ్ళీ రబీలో ఒడ్లు పోయడానికి మనకు రెండోసారి దమ్ము చేయడానికి అయితే నార్మల్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా మీరు ఏ విధమైన విత్తన రకాన్ని ఖరీఫ్ సీజన్లో మీరు సాగు చేశారు, ఎంత దిగుబడి వచ్చింది అండ్ దాని గురించి నాకైతే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోటి అయితే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.